హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్. ఇప్పుడు అయితే సూపర్గా ఉన్నాను. మీరు అందరూ సూపర్ సెబీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందండి మీ పవన్ యొక్క మంచి వీడియోతో. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మనకి విజయవాడ ట్రైనింగ్ ఉంటుంది 2 days అని చెప్పేసి. ఇది వచ్చేసి లాస్ట్ ఈవెంట్ ట్రైనింగ్ వీడియో అనమాట. మీకు చెప్పడానికి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవాళ నేను జర్నీలో ఉంటానండి. రేపు మొత్తం మీటింగ్, ఇవాళ మొత్తం పార్టీలో ఉంటాను కాబట్టి ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. డైరెక్ట్ వీడియో చేయలేను కాబట్టి. లాస్ట్ టైం వచ్చి ఫస్ట్ రోజు బ్లాక్, తర్వాత రోజు వచ్చి ఆరెంజ్ అనమాట. డ్రెస్ కోడ్స్ కూడా భలే పెడతారండి మా వాళ్ళు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ డ్రెస్ కలర్ కోసం కొత్త డ్రెస్ కొనుక్కొని వేసుకుంటాం అనమాట. మంచిగా ఇలా రెడీ అయ్యి వెళ్తున్నాను. నేను ఆ రోజు హోస్ట్ చేశాను మొత్తం మీటింగ్ అంతా, కాబట్టి మంచిగా డ్రెస్ అప్ అయ్యి వెళ్ళాలి. మామూలు డ్రెస్లో వెళ్తే బాగోదు, శారీలో వెళ్తే కొంచెం మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది అని చెప్పేసి డ్రెస్ వేసుకోకుండా శారీ వేసుకొని వెళ్తున్నాను అనమాట. ఆ రోజు మామూలుగా అయితే అందరు డ్రెస్సులు ఫ్రాక్లు వేసుకున్నారు. నేను హోస్ట్ కాబట్టి మనం ఎలా అయినా హోస్ట్ చేసే వాళ్ళం కొంచెం మంచిగా హుందాగా ఉండాలి అని చెప్పేసి అలా వెళ్ళాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అందరిలో మంచిగా ఇలా ముందు కూర్చోవటం, మంచిగా మా టాపిక్ అంతా హోస్ట్ చేయటము, నేనే మెయిన్ స్పీకర్గా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మెయిన్ అంటే అందరినీ వెల్కమ్ చేయటం అలా నేనే అనమాట. ఆ రోజు అంతా చాలా 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 హ్యాపీగా అనిపించింది. అసలు ఎక్కడ పావని, ఎక్కడ ఈరోజు పావని అనేది ఒకసారి చూసుకుంటే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అందరికన్నా మీటింగ్లో లాస్ట్ కూర్చునేదాన్ని అండి. అసలు ఏమీ ఆలోచించేదాన్ని కాదు. ఏదో వచ్చామా, మీటింగ్కి ఉన్నామా, వెళ్ళామా అని అలా ఉండేదాన్ని. ఒక్క సంవత్సరం నేను కష్టపడాలని నిర్ణయించుకున్నాను. ఒక్క సంవత్సరమేనండి. ఒక సంవత్సరం గట్టిగా కష్టపడాలిరా, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలిరా అని అనుకున్నానండి. అది నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిందండి. అందరికన్నా టాప్ వన్ అంత ఆర్గనైజేషన్లో టాప్ 1 రావడం అనేది మాటలు కాదు కదండి. గత 1 yearగా వస్తున్నాను. మీ అందరు చూస్తున్నారు, విజేపీగా ఉంటున్నాను, టాప్ 1గా ఉంటున్నాను. మీ అందరు చూస్తున్నారు. బికాస్ మీ అందరు బ్లెస్సింగ్స్. నేను ఎలా ఉన్నానో అలా చూపిస్తాను మీకు. నేను ఏది దాచిపెట్టను, ఏది అబద్ధాలు చెప్పను. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నేను మీటింగ్లో ఏం చేస్తానో అన్నీ చూపిస్తాను. కొంతమంది ఇవి చూపించాలి, ఇవి చూపించకూడదు, ఇలా ఏమన్నా అనుకుంటారేమో, కానీ నేను నా డైలీ రొటీన్ కానీ, నేను చేసే పనులు కానీ, నేను చేసేది ఏదైనా మీకు మొత్తం చూపిస్తాను. ఇలా నేను హ్యాపీగా అన్నీ ఇలా షేర్ చేసుకోబట్టి, ఇలా జెన్యున్గా ఉండబట్టే నాకు ఎంతమంది కస్టమర్లు, ఎంతమంది కోచెస్ నా జెన్యునిటీని ఇష్టపడి వస్తారండి. నన్ను చూసి ఇష్టపడతారు, నా మనస్తత్వాన్ని ఇష్టపడతారు, నా జెన్యునిటీని ఇష్టపడతారు. ఆ రోజు చెప్పాను కదా, నేనే మెయిన్ హోస్ట్, అందరినీ నేనే అలరించాలి అని చెప్పి సుమాలాగా అన్నీ నేనే చేశాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ కొన్ని బాధ్యతలు నెత్తినున్నప్పుడు ఇంకొంచెం బాధ్యతగా ఉండాలి. చేసేదేం లేదు. మనం కొంచెం పెద్ద స్థాయికి వెళ్ళే కొద్దీ బాధ్యతలు తీసుకోక తప్పదు, తీసుకొని కూడా వాటిని మంచిగా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. అవి కూడా మనకి ఉండే కొద్దీ అలవాటు అయిపోతాయి. ఎప్పుడైతే మనం బాధ్యతలు తీసుకుంటామో అప్పుడే మనం ముందుకెళ్తామని అయితే నేను ఫీల్ అవుతాను అనమాట. అది వచ్చేసి ఫస్ట్ రోజుది అండి. ఇది సెకండ్ రోజుది అనమాట. 2 వీడియోస్ మీకు పెడుతున్నాను. దీని సందర్భంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది, వెల్నెస్ కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు, ఈ విజయవాడ ట్రైనింగ్కి రావాలనుకుంటున్నారు, చక్కగా రండి. రేపు మనకు ఉంటుందండి, గురువారం ఉదయం నుంచి సాయంత్రం దాకా విజయవాడ, గన్నవరం, ఇక్కడ సరౌండింగ్స్లో ఎవరైనా సరే. లేదు మేము దూరంగా ఉన్నాం మేడం, రావచ్చు అంటే రావచ్చండి. చాలా వేరే కంట్రీస్, వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు. కంట్రీస్ కాదు, నాకు వేరే కంట్రీస్లో కూడా కస్టమర్స్ ఉన్నారులేండి. కోచెస్ అయితే లేరు, కస్టమర్స్ అయితే ఉన్నారు. బహుశా దేవుడు కోచెస్ని కూడా ఇస్తాడేమో తెలియదు ఉండే కొద్దీ. ఎందుకంటే వేరే కంట్రీలో ఉండి కూడా బిజినెస్ చేసుకోవచ్చు. 95 కంట్రీస్లో ఉండి బిజినెస్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎవరైనా ఐడి తీసుకోవచ్చు. నాకు వేరే స్టేట్స్ నుంచి అయితే చాలామంది కోచెస్ ఉన్నారు. చాలామంది నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అయితే ఉన్నారనమాట. కస్టమర్స్ అయితే ఇంకా ఎక్కువ. కోచెస్ అయితే ఈ మీటింగ్కి, లాస్ట్ మీటింగ్కి ఒక 10 మంది డిఫరెంట్ సిటీస్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఈరోజు అయితే ఒక 15 మంది దాకా డిఫరెంట్ సిటీస్ నుంచి వస్తున్నారండి. అంత మంచి మొమెంటం అనమాట. ఇప్పుడైతే హెర్బల్ లైఫ్ మంచి మొమెంటంలో ఉంది. చాలా మంచి గుడ్ విల్ ఉంది దీని మీద. మంచిగా అంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంత మంచిదాన్ని ఎవరు కాదంటారండి. ఎవరు ఇస్తానంటే ఎవరు కాదంటారు. ఆపర్చునిటీ అయినా సరే, ప్రొడక్ట్ అయినా సరే. కాకపోతే మంచి ఆర్గనైజేషన్ కోసం చూస్తారు, మంచి కుటుంబం కోసం చూస్తారు. నేను చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ మనకు అన్నీ ఫ్రీగా ఉంటాయి, సపోర్ట్ అంతా ఫ్రీగా ఉంటుంది కాబట్టి మీరు ఉపయోగించుకుంటే ముందుకెళ్తారు. నేను ముందుకెళ్ళాను, నేను మంచిగా ఉన్నాను, అంతే కదండి. మనం ముందుకెళ్ళాం, మనం మంచిగా ఉంటే మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ చెప్తాం కదా. మరి యూట్యూబ్ అంటే నా ఫ్యామిలీతో సమానం కదండి. నేను మంచిగా ఉన్నా, మీరు మంచిగా ఉండాలంటే రండి. ఇలా అన్నీ మీకు ఫ్రీగా ఉంటాయి. ట్రైనింగ్ సపోర్ట్ అంతా మీకు ఫ్రీగా ఉంటుంది. నా వైపు నుంచి కూడా నేను స్పెషల్గా నాకు వచ్చే కోచెస్కి నేను కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానండి. ఎక్కువ వాళ్ళ మీద కేరింగ్ తీసుకొని ఎక్కువ నేను అలా ముందుకెళ్ళాను, వాళ్ళకి నా అన్నీ జెన్యున్గా చెప్పేస్తాను అనమాట. అందుకని వాళ్ళు త్వరగా ముందుకు రాగలుగుతున్నారు, మంచి పొజిషన్కి రాగలుగుతున్నారండి. నేను ఏదైతే బేసిక్స్ నేర్చుకున్నానో, ఈ 5 సంవత్సరాలు ఏదైతే మెలకువ నేర్చుకున్నానో, ఏదైతే నేర్చుకున్నానో, నాకు వచ్చిన కొత్త కోచెస్ అందరికీ అవి నేను నేర్పిస్తాను అనమాట. అందువల్ల వాళ్ళు చాలా ముందుకు రాగలుగుతున్నారు, తొందరగా రాగలుగుతున్నారు.
అడుగుతున్నారు. మీరు కూడా ఎవరైనా కోచ్గా జాయిన్ అవ్వాలి, బిజినెస్ ఆపర్చునిటీ చూడాలి, హెర్బల్ లైఫ్లో జాయిన్ అవ్వాలి, నాలాగా మీరు కూడా మంచిగా ఇలా విఏపీగా టాప్ 1గా ఇలా మంచిగా రావాలి అనుకుంటున్నారు, ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి. ఇది నా పర్సనల్ నెంబర్, దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది, మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. మనకి ఫ్రీ కస్టమర్ ఐడి దొరుకుతుందండి. కోచ్ ఐడికి జస్ట్ ఫుడ్ లైసెన్స్ అని ఉంటుంది, అవన్నీ నేను డీటెయిల్స్ చెప్తాను, మీరు కాల్ చేసినప్పుడు చెప్తానులేండి. కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, రేపు విజయవాడలో కలుసుకుందాం.